ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి. ఆ 10 దేశాల్లో ఎక్కువ దేశాలు అరబ్ దేశాలు. ఈ అరబ్ దేశాలు ఆ స్త్రీని కొన్ని రోజులు మోస్తాయి, పోపుని కొన్ని రోజులు భరిస్తాయి. ఆ పోపుని, ఆ కొత్త మతాన్ని కొన్ని రోజులు వాళ్ళు భరించి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ద్వేషించి ఏం చేస్తారు, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఆ స్పిరిట్ని, ఆ ఆత్మని, ఆ మతాన్ని ఈ 10 మంది రాజులు, ఈ 10 దేశాలు మాంసాన్ని తింటే అగ్నితో కాల్చేస్తాయి. ఈ 1700 సంవత్సరాల పాటు రోమన్ క్యాథలిక్ చర్చ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో దానికి ఇప్పటి వరకు శిక్ష రాల. కానీ 10 దేశాలు ఫామ్ అయినప్పుడు పూర్తిగా దాన్ని చంపేస్తారు, ఆ స్త్రీని చంపేస్తారు. అది దేవుడు ఇస్తున్న తీర్పు. అది ఆ తర్వాత ఏమవుతుంది, ఇక అన్ని మతాలు అయిపోయినాయి. ఇక మిగిలేదేంటి, తర్వాత 17వ వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఈ మృగము, ఈ ఇస్లామిక్ దేశాలు ఆ రోమా సామ్రాజ్యాన్ని, ఆ రోమా మతాన్ని, ఆ అన్య మతాన్ని, ఆ క్రైస్తవ మతంగా పిలువబడుతున్న అన్య మతాన్ని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అందరు ఏకాభిప్రాయం అయిపోయి క్రీస్తు విరోధికి పవర్ని ఇస్తారు. క్రీస్తు విరోధి ముందు రాడు, ముందు 10 రాజ్యాలు కలిసి ముందు వస్తాయి. ఇప్పుడు యుఎన్ఓ ఉంది, అది పడిపోయిద్ది. కొద్ది రోజుల్లో 10 దేశాలు కలిసి ఒకటైపోయి ఆ 10 దేశాలు క్రీస్తు విరోధికి తమ పవర్ని ఇస్తారు. ఆ క్రీస్తు విరోధి సింహాసనం వేసుకుని కూర్చుని ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు. దేవుని బిడ్డ, అప్పుడు 666 ముద్ర వచ్చింది. అప్పుడు 666 అనేది వచ్చింది. క్రీస్తు విరోధి బయలుపరచబడిన వెంటనే 666 వచ్చేసేసింది. దేవుని బిడ్డ, 666 వచ్చేసింది అని అంటే ఇక సంఘం ఎత్తబడే దినంలోకి మనం వచ్చేసాము అని. మనం చివరి దినాల్లో ఉన్నాం. వాళ్ళు అంటారు అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడైతే ఏముంది, అన్ని దేవుళ్ళు ఒకటే, మనం ఏది నమ్మినా కూడా మోక్షం కోసమే అని చెబుతారు. కాదది. అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని మార్గాలు ఒకటి కాదు, ఏదైనా మంచిదే కాదు. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము అని చెప్పారు. ఇక అంతే. యేసు తప్ప, యేసు రక్తం తప్ప మనల్ని ఏది పరలోకంలోకి తీసుకెళ్ళదు. మనల్ని ఏది పరలోకంలోకి తీసుకెళ్ళదు. యేసు రక్తం, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పారు. నా ద్వారా తప్ప ఎవడనూ పరలోకంలోకి రాడు అని చెప్పారు. తప్పనిసరిగా యేసయ్య ద్వారే మనం పరలోకంలో అడుగు పెడతాం. యేసు రక్తమే మన పాపాలని కడిగిద్ది. యేసు రక్తమే మనల్ని పవిత్రపరిచిద్ది. యేసు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచిద్ది. యేసు రక్తం లేకుండా ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. కొత్త మతం అని అన్ని మతాలు కలిసి ఒకటయ్యి ఈ భూమి మీద ఒక కొత్త మతాన్ని చేసి వాళ్ళు క్రీస్తుని తీసేయాలనుకుంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఒక 15 సంవత్సరాల క్రితము కాలాన్ని ఏడి బీసీ అని పిలిచేవాళ్ళు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నా డొమైన్, క్రీస్తు పూర్వమో క్రీస్తు శకమో అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారో తెలుసా? బిసిఈ. బీసీ అనేది పిలవాల్సింది, బిఫోర్ క్రైస్ట్ అనేది పిలవాల్సింది పోయి వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే బిసిఈ. బీసీఈ అంటే ఏంటి? బిఫోర్ కామన్ ఇరా అని అంటున్నారు. అంటే క్రీస్తు అనే పదాన్ని తీసేస్తున్నారు.
ఏసీఈ, ఆఫ్టర్ కామన్ ఇరా. ఏడి బీసీ అనేది తీసేశారు. ఎందుకంటే బీసీ క్రీస్తు పూర్వం అనాల్సి వస్తుంది అని, క్రీస్తు అనే పదాన్ని చరిత్రలో నుంచి తీసేయాలని క్రీస్తుకు బదులు కామన్ అనే పేరు పెట్టి బీసీఈ, బిఫోర్ కామన్ ఇరా, క్రీస్తుని భూమి మీద లేకుండా చేయాలన్నట్టు చూస్తున్నారు. 2వ కీర్తనలో దావీదు ఈ మాట రాస్తాడు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే భూమి మీద ఉన్న రాజులు, భూమి మీద ఉన్న అధికారులు, గవర్నర్లు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట. దేవుని పేరుని, యేసు అనే నామాన్ని భూమి మీద లేకుండా చేయాలని వీళ్ళు ఇలా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు అని రాయబడింది. వీళ్ళు చేసే పిచ్చి పనులకి పరలోకంలో ఉన్న దేవుడు నవ్వుతున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో మన తెలుగు పాస్టర్స్లో ఒక ఆయన ఏదైతే ఏముందండి, అందరూ వాళ్ళు హిందువుల్ని నమ్ముకుంటారు, వీళ్ళు ఇస్లాంని నమ్ముకుంటారు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, నీది నువ్వు చూసుకో, వాళ్ళు చూసుకుంటారు, మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకి మెంటలెక్కి మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లా. నువ్వు యేసు రక్తం గురించి చెప్పాల్సిందే, యేసు నామం గురించి చెప్పాల్సిందే. యేసే మార్గం, యేసు తప్ప ఇంకో మార్గం లేదు, యేసు రక్తం ద్వారా తప్ప ఇంకొక అవకాశం లేదు, ఇది చెప్పాలి. నువ్వు నిజంగా వాళ్ళని ప్రేమిస్తే ఇదే చెప్పాలి. ఏదైతే ఏముంది, అందరం పోయి దండం పెట్టుకుంటాం, అందరం పోయి ప్రసాదం తీసుకుంటాం, ఏం మాటలు మాట్లాడుతున్నావు? తప్పది, నువ్వు చేసే తప్పు. క్రిస్టియానిటీలో కూడా ఇలాంటి వే ఆఫ్ మెంటాలిటీ కలిగిన పాస్టర్స్ బయలుదేరారు. మన వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. యేసు ప్రభు అడ్డుబండగా ఉన్నాడు, చెప్పాల్సిందే కంపల్సరీగా. యేసు రక్తం ఒక మనిషి యొక్క పాపాన్ని కడుగుతుంది, యేసు నామం స్వస్థపరుస్తుంది, యేసు నామం రక్షిస్తుంది. యేసయ్య ద్వారా తప్ప ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. కానీ కొత్త మతం ఏమని చెప్పిద్ది అని అంటే, ఏదైతే ఏముంది అన్నీ ఒకటే అని చెప్తుంది. అది రాంగ్. అది అన్నీ ఒకటి కాదు. యేసు వేరు, అన్నీ వేరు. ఇది మనం నమ్మాలి. కొత్త మతం ఆ స్త్రీ అన్నిటినీ కలిపేసింది. ఆ 10 మంది రాజులు దాన్ని ఎక్కించుకున్నాయి, తిరిగినాయి. తర్వాత ఆ మృగమే ఆ స్త్రీని చంపేసింది. దేవుని బిడ్డ, మనం దేవుని సముఖంలోకి వెళ్ళాలి అని అంటే యేసుని నమ్మాల్సిందే, యేసు రక్తంతో కడగబడాల్సిందే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.